ఓకేనా. సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణ వ్యాప్తంగా కూడా పబ్లిక్ పాలు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది టీవీస్. అన్ని నియోజకవర్గాలు కూడా చుట్టి వస్తూ ఉన్నాం. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నాయి. వాళ్ళ మేనిఫెస్టో చెప్తా ఉన్నారు, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల గురించి చెప్తా ఉన్నారు. అంతిమంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, రైతులు ఏమనుకుంటున్నారు, ఆయా సబ్బండ్ వర్గాలు కూడా ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనోభావాలు ఏమున్నాయి, ఓటు వేసే ముందు ఏ ఆలోచన చేస్తూ ఉన్నారు, ఓటు వేసే ముందు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ప్రయత్నంలో భాగంగానే మనం పబ్లిక్ పాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలోని నల్గొండ మండలం శేషమ్మగూడెం గ్రామంలో ఉన్నాం. రైతుల్ని కలిసే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. రైతులందరూ కూడా ఇప్పుడు నూర్పిడి చేసుకొని ఈ ఏదైతే ధాన్యం ఉందో ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రైతులు ఈ ధాన్యం సంబంధించినటువంటి కొనుగోలు జరుపుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అయితే రైతుల వద్దకు వచ్చాం, ఈ కళాల వద్దకే మనం వచ్చాం. రైతులు ఏమనుకుంటున్నాం వారి మాటలను తీసుకుందాం. ఏం పేరండి మీ పేరు? నా పేరు గుండ్లపల్లి ఆదినారాయణ. ఓకే, ఈ శేషమ్మగూడమేనా? శేషమ్మగూడెం. ఓకే, ఎట్లుందండి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? ఒకవైపు మబ్బులు పడుతూ ఉన్నాయి, ఒకవైపు ఎండలు వస్తూ ఉన్నాయి. ఈ ధాన్యం అంతా కూడా ఇక్కడ పోసారండి. కొనుగోలు జరుగుతున్నాయా? ప్రీవియస్ ఎట్లా ఉందండి, ఇప్పుడు ఎట్లా ఉంది? సార్ చెప్పాలనుకుంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది రైతు. ఈ రైతు సంగమం ఏంటంటే అన్ని విధాల బాగుంటే దేశం బాగుంటుంది. దేశానికి వెన్నెం కంటే రైతే కదా. అటువంటి రైతు నష్టపోకూడదు. ఒక వ్యాపారం పోని, ఇంకోటి పోని, దునియా పోని పర్వాలేదు, రైతు కావాలి, బాగుపడాలి. ఈ రైతుల ఓట్లు సమాజంలో అందరు పేదరికంలో 99% పేదరికం ఉంది. ఒక వర్గం ఉంటే ఉండొచ్చు ధనికులు, వాళ్ళకి పక్క పెట్టండి. పేద రైతుల్ని రైతుకు ఏ విధంగా సహాయం చేయాలి. పండించారు పర్వాలేదు. ఇంత రక్తం ఒడిపి బురద అనుకోకుండా, వర్షం అనుకోకుండా, ఎండ అనుకోకుండా ధాన్యానికి మద్దతు ధర లేదు, శూన్యం. బోనస్ కూడా లేదు. రైతు బంధు ఇస్తున్నారు, అది కూడా మర్చిపోయిండ్రు. దయచేసి ఎక్కువ మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడచ్చు సార్. దయచేసి మా రైతుల్ని, మా శేషమ్మగూడ గ్రామ ప్రజల్ని ఈ మద్దతు ధర ఇచ్చి ఈ రైతులకు ఏ విధంగా సహాయపడాలి, రైతు బంధు గురించి వాళ్ళు కొంతమంది నిన్నమన్న పేపర్లో చూస్తాం సార్. ఈ వరి పొలం ఎండిపోయి నెర్రెల భాష ఉన్న కాడ రైతు ఏదో మందు వేసుకొని తాగిన సన్నివేశం చూసిన పేపర్లలో. ఇంకా ఎన్నో చూస్తున్నాం. వాళ్ళతో పాటు ఈ రైతులు నశించితే మాత్రం దేశం ఉండదు. ఈ రాజకీయం అవసరం లేదు, రైతులు బాగుండాలి. రుణమాఫీ సంబంధించి కూడా ఏమన్నా చెప్తున్నారండి? చెప్తున్నామండి. రుణమాఫీ చేస్తున్నామంటున్నారు, చేస్తలేదు సార్. రుణమాఫీ చేయకపోతే రైతు బతకడు, రైతు లేకపోతే రాజ్యం లేదు. ఇదే కాదు, ఈ ఒక్క శేషమ్మగూడమే కాదు, యావత్ ప్రపంచం మీద గురించి చెప్తున్నాను. రైతును కాపాడే బాధ్యత మీ యొక్క రాజకీయ నేతలది. మీ సీఎం గారికి 10,000 నమస్కరించి ఈ రైతుల గోడు విని, రైతు మరణిస్తే దేశం ఉండదు, తింటే ఉండదు. ఇక మీ సంపదలు ఉంటే ఉండొచ్చు, కానీ మేము లేదు నీకు ఓట్లు ఎక్కడి, మేము లేదు మీరెక్కడి. ఇప్పుడు వస్తున్నారండి మీ దగ్గరికి రాజకీయ నాయకులు అందరూ వస్తున్నారు? ఇప్పుడు వస్తారు సార్, ఇక ఎందుకంటే సీజన్ కదా. ఆకలినప్పుడు అమ్మకాడికి ఎడ్డబోతాం పిల్లలవి. ఇప్పుడు ఓట్ల కోసము మన సీఎం రేవంత్ రెడ్డి గారు 6 సూత్రాలు చెప్పిందండి. 6 సూత్రాలు చెప్పిన పర్వాలేదు. మరి 6 సూత్రాలు ఎన్ని అమలు చేసిండ్రు? ఇంకొకటి మీరు పెట్టి రైతులది అయితే ఏం లేదు సార్, జీరో. ఇంకా ఇప్పుడు వర్షం వస్తే దీనికి దిక్కెవరు? ఈ రైతు ఏడవకపోతే ఏం చేయాలి? కొంటుండ్రు, మద్దతు ధర ఇస్తుండ్రు, బయటపడరంటే లేదు. ఇంకా బయటపడలే రైతులు, నష్టాల్లోనే ఉన్నారు. ఈ నష్టాలు పూడ్చడానికి కోసం దయచేసి మీ ఏ పార్టీ రావచ్చు, ఏ నాయకుడు రావచ్చు, ఏ ముఖ్యమంత్రి రావచ్చు, రైతుల్ని కాపాడకపోతే పెద్ద భారీ ఎత్తున మేము ఏం చేయాలో అది చేసి తీరుతాం. అది కానీ మమ్మల్ని కాపాడడానికి బాధ్యత మీ ప్రభుత్వాన్ని. అది. ఓకే, మీ పేరు ఏం పేరండి? నాకు జక్కల రాములు. ఓకే, ఎట్లుందండి? బాగుందా? మంచిగానే ఉంది. రైతులకు సంబంధించి మంచిగానే ఉంది. అయితే మద్దతు ధర అడుగుతున్నావా? అడుగుతున్నాం. ఎంత అడుగుతున్నావు మద్దతు ధర? 500 కట్టిస్తాను. కట్టేయాలి. ఇస్తే బాగుంటుందా? మంచిగానే ఉంటుంది. రుణమాఫీ చేస్తే బాగుంటుందా? 2 లక్షలు మాపి అన్నాడు మనిషికి. మాఫీ చేసిండా? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏం అడుగుతున్నావు? ఓకే కొద్దిమంది యూత్ ఉన్నారు. ఏం పేరే మీ పేరు? నా పేర్ల మహేష్. ఎట్లా ఉందండి రైతుల పరిస్థితి? ఇక చెప్పడానికి అయితే బాగానే ఉంది, అందరు చెప్తారు బాగానే చెప్తారు, కానీ మాకు రైతులకు సంబంధించిన వరకు మా శ్రమకు సంబంధించి బోనస్ ఇస్తున్నారు. ఆ బోనస్ ఒకటి మాకు ధర లేదు. ఇంకేమిటిదంటే రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 9వ తారీఖున ఎక్కగానే 9వ తారీఖు నాడు నాకు పోయి 2 లక్షలు తీసుకున్నారు. ఆ 2 లక్షలు ఏళ్ళు ఇచ్చిన 6 పథకాలలో 1-2 చేసిన, అవి కూడా కొన్ని ఫెయిల్ అయిపోయినాయి. ప్రస్తుతం ఏంటంటే రైతుల గురించి చెప్పాలంటే కొన్నేమో కళాలనే ఉంటాయి. ఇప్పుడు వర్షం వస్తే అదే ఇబ్బంది. ఇప్పుడు కొన్నేమో నీళ్ళు లేక ఎండిపోయినాయి, కొన్నేమో వచ్చిన ఒడ్లేమో ఐకేపీలలో ఉండి మళ్ళీ తడిచిపోయి, ఈ విధంగా లాస్ మాకు. ఏ విధంగా లాస్ కాబట్టి మాకు ఎటుబడి మాకు కొంచెం రైతులను ఆదరించాలని మా యొక్క ప్రార్థన. ఎట్లుండండి ఇప్పుడు? ఎట్లుంది అప్పుడు? ఎట్లుండండి? ఇక ప్రస్తుతానికి పోల్చుకుంటే ఇక కొత్త ప్రభుత్వం చాటి మనం కూడా ఎక్కువ ఏమనలేము.
అడిగింది వాళ్ళు చెప్పిన దానికైతే ప్రజెంట్ అయితే కొంచెం కొన్ని ఏరియాలో మంచిగా ఉంది, కొన్ని ఏరియాలో బాగాలేదు చెప్పుకునే పరిస్థితి. చూద్దాం, ఇంకా మనం వెంపటే వాళ్ళని కూడా ఏమనొద్దు. ఇప్పుడు ఓట్లు వచ్చినాయండి, మీ దగ్గర రాజకీయ పార్టీలు వస్తున్నాయి, ఏమని అడుగుతారు? రైతుల తరపున ఏమని అడుగుతారు? ఏం చేస్తే మీరు ఓట్లు వేస్తారు? ప్రజెంట్ అయితే రైతుల తరపు నుంచి అయినా సరే, మనకు వారు గవర్నమెంట్ పరంగా అయినా సరే మనకి ఇచ్చిన 6 గ్యారెంటీలో అమలు చేయాలి. ప్రజెంట్ రైతులకి ఏం చేయాలంటే మద్దతు ధర, వడ్లకి మద్దతు ధర ఇస్తున్నారు, మద్దతు ధర కల్పించాలి. ఇంకోటి బోనస్ అన్నారు, బోనస్ కల్పించాలి, రుణమాఫీ చేయాలి. ఇవైతే మెయిన్. ఇవి చేయాలి. చేసిన వారికి ప్రతి ఒక్కటి, ఇదొక్కటే కాదు సమస్య. ప్రభుత్వం అయితే ఏదైతే అమలు చేస్తున్నదో ప్రతి ఒక్కటి చేయాలి. ప్రతి ఒక్కటి అడుగుతాం దానికి సంబంధించి. అది చేస్తేనే కంపల్సరీ లేదు ఇక. మీ పేరు? పేర్ల రవివర్మ. ఈ ఊరే శేషం. ఎట్లా ఉందండి రైతుల పరిస్థితి? ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? చెప్పుకుంటానికంటే ఇంక మనం చెప్పుకున్నా కానీ తీరని బాధలు రైతులే. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమన్నారు, వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం గిట్టుబాటు ధర 500 యాడ్ చేస్తా అని చెప్పారు, అది యాడ్ చేయలేదు. ఇంతవరకు పొలాలకు చాలామంది రైతులు పొలాలు ఎండిపోయి పంట నష్టం అయింది. పంట నష్టం ఇస్తారో ఇయ్యారో కూడా గ్యారంటీ లేదు. అది వచ్చిరా పంట నష్టం సంబంధించి అధికారులు వచ్చి మీ దగ్గర తెలుసుకొని రాసుకున్నారా? మా ఊరికి ఎవరు రాలేదు, ఎవరు రాలేదు. ఇంతకుముందు పోతేనే రాలేదు, ఇప్పుడు ఎవరు వస్తారని. ఇప్పుడు దేశానికి రైతే రాజు అంటారు, ఆ రాజు ఎన్నాడు కావాలండి సార్. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయండి, ప్రతి ఒక్క పార్టీ మీ దగ్గరకు వస్తుంది, ఓట్లు అడుగుతూ ఉంటారు. మీరు రైతుగా మీకు ఏం చేస్తే మీరు ఓటేస్తారు? రైతుగా ఏం చేస్తారంటే, ఇప్పుడు ప్రస్తుతానికి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. అది బోనస్ ఇస్తున్నారు, బోనస్ ఇవ్వాలి. రైతు బంధు అన్నారు, రైతు బంధు అన్న మాట తప్ప ఎవరికి ఏ రైతుకు వచ్చిన సాయం లేదు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ ఫస్ట్లో అన్న హామీ తప్ప ఇంతవరకు దాని గురించి చర్చ లేదు. ఆగస్ట్ అంటున్నారండి, మొన్నటికేమో 1 మంత్లో చేస్తామన్నారు, ఇప్పుడు ఆగస్టు 15th అంటా ఉన్నారు. అది నమ్మశక్యంగా ఉందా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు 100 రోజులు చేస్తే అనేది చేయలేదు. ఇప్పుడు ఆగస్ట్ అంటే మేము ఏ విధంగా నమ్మగలుగుతాం ఎవరైనా కానీ? అంటే ఎన్నికలు ఉన్నాయని చెప్పారా? ఇప్పుడు ఎన్నికల ముందు వాళ్ళు ఏమైనా చెప్పాలనుకున్నా కానీ ఎన్నికల ముందలే చేస్తారు, ఎన్నికల తర్వాత ఎవరైనా చేస్తారా? చేయరు. ఏదో మాట వరుసకు ఓట్ల కోసం తప్ప ఓట్ల తర్వాత ఇప్పుడు రైతులను పట్టించుకునేటోడు ఎవరు ఉండరు. ఏదో మాట వరుసకు చేస్తాం అంటారు కానీ ఇంతవరకు ఏదైనా చేస్తే మరి నమ్మకం ఉంటుంది. ఫస్ట్ ఏదైనా చేస్తేనే కదా సార్ మాకే నమ్మకం ఉండేది. ఇంతవరకు ఏం చేయలేదు. ఇప్పటికిప్పుడు వర్షం వస్తే ఈ వడ్ల పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఎవరైనా నష్టం వస్తే ఇప్పుడు రైతులే నష్టపోతారు కానీ నష్టపరిహారం అయితే అందదు కదా సార్. ఇస్తారన్న గ్యారంటీ కంటే ఎవరికి లేదు. ఇంతవరకు ఎవరైనా నష్టపరిహారం ప్రభుత్వం నుంచి తీసుకుంటే ఏమో నష్టం వచ్చినా కానీ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పుకుంటానికైనా ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా కానీ నష్టపరిహారం అందలేదు కాబట్టి ఎవరైనా కానీ పోతే దేవుని మీద భారం అనుకుంటారు కానీ ప్రభుత్వం నుంచి సాయం అందుతారని ఎవరు అనుకోలేరు. ఓకే, మరికొద్ది మంది రైతు. ఏం పేరు మీ పేరు? యాదగిరి. ఊర్లో ఎట్లుందండి పరిస్థితి? ఎట్లా ఉంది? బాగా ఎండలు కొడుతున్నాయి, రైతు చాలా ఇబ్బందులు పడుతుండు. ఎందుకంటే మద్దతు ధర లేదు, బోనస్ లేదు ఇంతవరకు. వాస్తవానికి ఏంటంటే ఎంత పెడుతున్నారు, ఎంత వస్తుందండి? పెట్టుబడి కంటే అంతకంటే దీనంగా ఉంది. ఇప్పుడు ఇది పెట్టుబడి పెట్టే సంగతి దేవుడు ఎరగని. దిగుబడి ఏడ వచ్చి ఈసారి వర్షాలు లేక గ్రౌండ్ వాటర్ మొత్తం పోయినాయి. పంట కూడా చేతికి వచ్చిన పంటను నమ్ముకుందామంటే ఈ కళ్ళాలనే అయిపోతుంది. ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పిందండి 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు, క్వింటల్కి 500 ఇస్తా అన్నారు. అవన్నీ ఇస్తున్నారా? ఇంతవరకు లేని లేవు, అది చెప్పడం వరకు అవుతున్నాయి. ఏమైనా నోటి మాటలతోటి అవుతున్నాయి అవి. 2 లక్షల మాఫీ లేవు, ఏది లేదు ఇంతవరకు. బోనస్ లేదు. ఆయన మస్తుగా చెప్తున్నాడు, ఎలక్షన్ రాని ఏ రాజకీయ నాయకుడైనా ముందుగా వచ్చి చెప్పేదే గది. ఏమనంటే రైతు బాగుంటే మీ బాగుంటుంది, ప్రభుత్వం వస్తుందండి, మీ రైతులు ఓట్లేంది, ప్రభుత్వం గెలుస్తుందా? ఖచ్చితంగా రావాలి, రైతు రాజ్యమే రావాలి. ఈ అంత దళారుల వల్లనే ఇదంతా నాశనం అవుతుంది. మధ్యలో ఏది ఇంతవరకు ఆయన ఇస్తాన్నది కూడా ఇంతవరకు బోనస్ లేదు. ఉన్న యాసంగి కూడా పోతుంది. ఇంకా మళ్ళీ ఇంకా ఆయన ఎప్పుడు ఇస్తాడు? ఇక నీళ్ళు మంచిగా వచ్చినాయి, వాటర్ లేవు. వాటర్ లేకనే ఉన్న. ఇప్పుడు ఒక్కొక్క రైతు 10 ఎకరాలు వేసే రైతు ఓన్లీ 2 ఎకరాలు 3 ఎకరాలు అయింది. అంతా ఉన్నకాడ 2 ఎకరాలనే తాళ అయిపోయింది. ఏం పండేది పంట? అనవసరంగా పెట్టుబడి పెట్టి సగం లాసు. ట్రాక్టర్ వాళ్ళకి ఇవ్వక తప్పదు, పిండి బస్తాలకి ఇవ్వక తప్పదు, అందరికి ఇవ్వాలిగా. వ్యవసాయానికి ఇప్పుడు ఎకరానికి ఏంది మనకు ఎంతవరకు 5-6 పుట్లు పండేది. ఇంతవరకు ఏది 50 బస్తాలు 60 బస్తాలు పండుతున్నాయి, 60 బస్తాలు పండుతున్నాయి. దానివల్ల మనకేం కరెక్ట్గా ఎన్నికల సమయం అండి, ఏం అడుగుతావు? మీకు ఏం సాయం చేస్తే మీకు ఏమీ లబ్ధి చేకూరిస్తే ఓటేస్తావు? నాకు తెలిసినంత వరకు అన్న రైతుకు మేలు చేస్తేనే బెటర్ అన్న. రైతుకి ఏదైనా రైతుకు ఇంత కల్పిస్తేనే మాకు చాలా అనిపిస్తుంది. అవును, షాపుల వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఏం కూర్చొని సంపాదించుకుంటారు. కన్నా కష్టం చేసి ఇప్పుడు నిన్న దాకా ఎండ బాగా కొట్టేది, ఈరోజు కొంచెం చల్లగా ఉంది. అదే ఇప్పుడు వాస్తవం వస్తే రైతే ఆగమవుతాడు. తిన్నా తినకుండా వచ్చి దమ్మ కుప్ప పోసుకోవాల్సి వస్తుంది రైతు. దానివల్ల రైతుకి చాలా ఇబ్బంది అవుతుంది. 2 లక్షలు ఇచ్చినా కానీ అట్టనడం మేలవు రైతుకి. బోనస్ ఇస్తా అన్నాడు, బోనస్ కూడా పోయింది. ఇంకేం ఇస్తాడు ఆయన? ఇంకా ఎట్లుండండి అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుందండి? అప్పుడే ఇంకా అటు ఇటు అయితే అప్పుడే బాగుంది.
ఇప్పటికంటే కొంత కంపేర్ చేస్తే ఏంది ఈయన వచ్చి 100 రోజులు అని 100 రోజులు కాదు కదా, ఇంకా ఎన్ని రోజులు అయినా ఇంతే మాట. ఇక ఇప్పుడు ఎప్పుడు చూసినా ఇంకా 3 నెలలు ఇంకా 3 నెలలు వస్తామంటే ఇంకా నెల అయిపోయింది ఇంకా నెల అయిపోయింది అంటుండే, కానీ 4 నెలలు అవుతుంది ఇంతవరకు ఏం చేయలేదు వాస్తవానికి అయితే. ఓకే ఓకే రైతు మీ పేరు ఏం పేరు? లింగేష్. ఎట్లుంది మీ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? మా పరిస్థితి చాలా ఘోరంగానే ఉంది సార్. ఆ, ధాన్యం పండించినా కానీ దీనికి లేదు, గిట్టుబాటు ధర లేదు, ఇట్లా అన్న రైతన్న ఏది లేదు. ఇగో అమ్ముకుందామంటే ఇట్లా పరిస్థితి ఉంది. ఆన కొడితే రైతు దెబ్బతింటుండు. ఇప్పుడు దాన్ని తడుస్తే వర్షం వస్తే అంత దర్శే సార్ ఇది. తడిచినవి కొంటున్నారా మరి? ఇక ఎట్లా కొంటారు సార్, మనం మళ్ళీ ఎండ పోసుకోవాలి, ఆరబోసుకోవాలి, చాలా తిప్పలు పడాలి. అయ్యో దాన్ని తీసేస్తాడు. రుణమాఫీ చేస్తాడా? చేస్తాను సార్, ఏది లేదు. కదా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అప్పుడేమో కేసీఆర్, ఈ ఇద్దరిలో ఎవరు మంచిగా అనిపిస్తుంది? కేసీఆర్ బెటర్ అనిపించింది సార్. కేసీఆర్ బెటర్ ఎందుకు? ఆయన నీళ్ళు ఇచ్చిండు. ఇప్పుడు 10 ఎకరాలు పెడుతున్నాం, ఇప్పుడు 3 ఎకరాలు కూడా పెట్టలేకపోతున్నాం. నీళ్ళు లేవు. మొన్న నీళ్ళు రాలేదా? ఏమొచ్చింది సార్, సగం వచ్చినాయి, సగం రాలేదు. చాలా వరకు ఎండి పండులు అయింది. ఈ దరిద్రానికి కరువు ఏమో ఇట్లా కరువు వచ్చింది. ఇక ఏది లేదు. ఇప్పుడు ఓట్లు వచ్చాయండి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఏం అడుగుతున్నావు నువ్వు రాజకీయ పని? మీకు ఏం చేసి మీరు ఓటేస్తారు? రుణమాఫీ అని అది 2 లక్షలు అది లేదు, దీనికి బోనస్ ఇది లేదు, ఏది లేకుండా అయిపోయింది సార్ మా పరిస్థితి. ఓకే, మరికొద్ది మంది రైతన్నలు ఉన్నారు. అన్న, మీరు రాజకీయ అనుభవం ఉన్నది, మీరు అందరు కూడా అన్నీ కూడా పరిశీలిస్తూ ఉంటారు, అన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు ఏం కావాలండి? చెప్పినవన్నీ చేస్తున్నారా? రైతులకి ఉంది 24 గంటలు కరెంటు కావాలి, నాణ్యత కరెంటు కావాలి, వ్యవసాయానికి నీళ్ళు కావాలి, నాణ్యత అయిన కరెంటు కావాలి, నీళ్ళు కావాలి. నీళ్ళు రాలే, నీళ్ళు వదలలే, కావాలనే వదిలిండ్రు. కేసీఆర్ 10 ఏళ్ళు ఉండు, ఒక్కనాడు కూడా నీళ్ళు చెర్ర ఎండిపోకుండా చేసిండు. మళ్ళీ ఇప్పుడు వదిలిండు. పొలాలన్నీ ఎండిపోయింది మరి, అవి ఇప్పుడు వదిలిండు, చెరువు నింపిండు. మరి అదే 1 నెల కింద వదిలితే రైతులు బాగుపడతారు. ఆ రైతులు ఎండిపోయిన వాళ్ళకు వాళ్ళు వచ్చి చెక్ చేసుకోవాలి, ఏవోలో వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. ఇంతవరకు ఒక రైతుకు పొలం అనేది కూడా చూసుకోలేకపోయారు. అటు చెప్పడం వరకే వాళ్ళది. ఇక్కడ అధికారులు వచ్చి రాసుకోలేదా ఇంతవరకు? ఇక్కడ ఒక పొలం కాడి కానీ ఒక రైతు కాడి కూడా రాలే. ఇంకా మళ్ళీ మాటలు చెప్తురుగా. ఇప్పుడు ఆయన ఇప్పుడు డిసెంబర్ 9 తారీఖు నాడు మీరు ఎమ్మటే తెచ్చుకొని లోన్ తెచ్చుకొని మాఫ్ చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు? ఆగస్టులో పెట్టిండు. మళ్ళీ అప్పుడు ఓట్లు అయిపోయినాయిగా. నమ్మకం ఉందా ఆగస్టులో? నమ్మకం ఉందా? ఏ నమ్మకం ఎట్లుంటుంది? ఆయన అప్పుడు ఓట్లు వేయించుకుని అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఓట్లు వేయించుకున్నాక అయిపోయి ఆయన ఏమని అడుగుతాం రైతుకు? బోనస్ అనేది ఆయన సాధ్యం కాదు. ఇది ఈయన ఇచ్చిన వాగ్దానాల ఒక సంవత్సరానికి 1,20,000 కోట్లు అవుతున్నాయి. అది ఎక్కడి నుంచి తెస్తావు? నీకు ఎక్కడి నుంచి వస్తాయి నిధులు? బడ్జెట్ లేదు, ఎక్కడి నుంచి తెస్తావు? అలా మామూలుగానే చేసినా కూడా 60 లక్షల కోట్లు అవుతున్నాయి. ఏం చేస్తావు? ఈ సాధ్యం కాని పనులు. మామూలుగా గ్యాస్ అను గిసోంటి అని అవగలుగుతాం. ఇసోంటి అనేది బోనస్ అనేది ఆయన అయ్యే పనే కాదు. ఇది రుణమాఫీ సంబంధించి కూడా 2 లక్షలు మాపి అన్నాడు. ఉందా? మీకు లాభం అవుతుందా చేస్తే? మీకు 2 లక్షలు చేస్తే మరి రైతు ఎట్లయినా ఇప్పుడు ఎవరు చేస్తారంటే వాళ్ళకే ఉంటుంది, మొగ్గు చూపుతారు. మొన్న అది చేయాలంటే మొగ్గు చూపిర్రు, మరి అది ఏది లేదు. మళ్ళీ ఆగస్టు పెట్టిండు, ఇప్పుడు ఆగస్టులో చేస్తా ఉన్నాడు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అవుతాయి, ఆగస్టులో ఎవరు కలుస్తారు? ఆయన కలుస్తాడా మనకు? అంటే ఇప్పుడు ఎన్నికలు కాబట్టి ఆ మాట అన్నాడు. నిన్న మొన్ననే అన్నది 3 రోజులు ఏమవుతుంది అది అన్నది. ఇది గవర్నమెంట్ ప్రతిపక్షాలు ఎమ్మటి పడబట్టి మళ్ళీ ఇప్పుడు అది పెట్టిండు, వాగ్దానం పెట్టిండు. ఇప్పుడు ఒకటే మాట అండి, అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇద్దరిట్లో కంపేర్ చేస్తే ఎవరిలో మీకు రైతులకు సంబంధించి ఎవరికి మంచిగా చేసినట్టయింది? అయ్యాలా కేసీఆర్ రాకముందుకు ఎకరం 2 ఎకరాలు పెట్టేది. కేసీఆర్ వచ్చినాక ఒక్కొక్క రైతు 10 ఎకరాలు 20 ఎకరాలు పెట్టిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రైతు ఎండిపోకుండా కరెంటు నాణ్యత కరెంట్ ఇచ్చిండు. ఆ రోజుల్లో ఏమైంది? ఆ రోజుల్లో పోయి బాయికాడ బండిది 6 గంటలు 7 గంటలకు అయితే అది పొద్దునట్టు 3 గంటలు, నైట్ 4 గంటలు ఇచ్చింది. 24 గంటలు ఇచ్చిండు. రైతు బాయికాడికి పోయలేదు, ఉదయం పోయి కరెంట్ పెట్టుకుని వస్తున్నాం ఏ బాధ లేకుండా. ఇప్పుడు ఏడాదికి 3 నెలలుగా ఆయన మొదలైంది, రేపటి నుంచి స్టార్ట్ అయింది. ఇక పడిపోయినాయి, లోపలికి పోయినాయి, వాటర్ లేకుండా అయినాయి. ఇక ఏమి రేపు జూన్ నుంచి తెలుస్తుంది మాకు ఏ సంగతి అయింది రైతులకు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయండి, మీ దగ్గరికి అన్ని పార్టీలు వస్తాయి, వచ్చే పార్టీలు ఏమని అడుగుతాం? రైతు ఎవరు మేలు చేస్తారు వాళ్ళకే ఓటేస్తారు. మాకు రైతు బంధు ఇచ్చిండు, పెట్టుబడి సాయం వచ్చింది, మరి కేసీఆర్ ఏకే వాళ్ళకేస్తాం. ఇప్పుడు వీళ్ళు నిన్నమరదాకా ఆగ్దాలు ఇచ్చారు, ఎక్కడ మర్చిపోయారో ఎవడు కనిపలేక మళ్ళీ ఇవాళ వస్తుండగా. మరి ఈయన ఇస్తారని మాకు నమ్మకం. అదే రుణమాఫీ మాఫ్ చేస్తే నువ్వు ఆయనకి రేవంత్ రెడ్డికి ఎదుగా. మరి రేపు ఆగస్టు అంటే నువ్వు ఎన్నికలు అయిపోయాయి, రేపు 13వ తారీఖు అయిపోద్ది, మే 13కా. ఇక బోలు కనపడతారు. ఎవరు నమ్ముతారు మీరు ఫైనల్గా? ఫైనల్ కేసీఆర్ని నమ్ముతాం. రైతు బాగుపడేది కేసీఆర్ నుంచే. రైతులు కేసీఆర్ అవతల అవతల ఎట్లుండ్రు, రైతులు ఇప్పుడు ఎట్లుండ్రు. రైతులకైతే కేసీఆర్ మేలు చేసిండు. 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతుకు ఆదుకుండు.
మరొక రైతు వచ్చిర్రు. ఏం పేరు నీ పేరు? పేర్లసిల్లి. ఇట్లా ఎట్లుంది రైతుల పరిస్థితి ఇప్పుడు? రైతుల పరిస్థితి ఇప్పుడు చాలా ఘోరం ఉంది సార్. అప్పుడు మంచిగా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఏమేమి ఇచ్చిండు ఆయన? అప్పుడు రైతు బంధు ఇచ్చిండు, ముసలోళ్ళకు 2000 పింఛన్ పెంచుతానని పెంచిండు. వీళ్ళు అప్పుడు మొన్న గెలిస్తే అప్పుడు ఏమన్నారంటే గెలవంగానే 4000 చేస్తామన్నారు. ఇవ్వలేదా? 4000 ఇవ్వలేదు. ఇలా ఇస్తలేరు, 4000 ఇస్తలేరు, రైతు బంధు వేస్తలేరు. రైతు బంధు 3 ఎకరాల వరకు పడ్డదట కదా? 3 ఎకరంలో కూడా కొంతమంది బల్లే. అయ్యో. ఆ. తర్వాత ఇప్పుడు ఈ బోనస్ ఇస్తాన్నారండి వరికి 500 బోనస్. అవి కూడా ఇస్తలేరు. రుణమాఫీ చేసిండా? రుణమాఫీ చేయలేదు. నేను ఓట్లు అడుగుతున్నాడే, వేస్తావా ఓటు? ఓటు మేము కేసీఆర్కి వేస్తాం. కాంగ్రెస్కి వేయవా? వేయను. ఎందుకేయో? మాకు మేలు చేస్తుండు. నాకు మొన్న 2000 పింఛన్ ఇస్తుండు. రైతుకు 5 లక్షలు, ఒక రైతు చేస్తే 5 లక్షలు బోనస్ ఇచ్చిండు. మరి వీళ్ళు ఇస్తలేరుగా. వీళ్ళు ఇవ్వట్లేదు. రేవంత్ రెడ్డి ఇవ్వట్లేదా? ఇస్తలేరుగా. రేవంత్ రెడ్డి మంచోడా కేసీఆర్ మంచోడా? కేసీఆర్ మంచోడు. కేసీఆర్ మంచోడు. కేసీఆర్ మంచోడు. ఎట్లా అనిపిస్తుంది ఊర్లలో? ఆగమైంది సార్. మరి ఇంకా 4 రోజులు అయితే పోయి రైతులు పోయి బోర్ల కాడ పండుకోవాలి. ఇటువరకు బండలే కేసీఆర్ ఉన్నప్పుడు. ఆడ మోటార్ పెట్టి వస్తే అదే ఆటోమేటిక్ పెడితే పోసింది 24 గంటల కరెంటు. ఇప్పుడు వాళ్ళు బండాలే పోయి. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయన్న, మీ దగ్గరికి అన్ని పార్టీలు వస్తున్నాయి. సిపిఎం, సిపిఐ, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ అన్ని. ఎవరు కోటేస్తాం? మేము కేసీఆర్కి వేస్తాం. కేసీఆర్ గుర్తేంటిది? అది కారు. కారు గుర్తు మాకు తెలుసుగా. వేయను. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారండి మంచి చేస్తామంటున్నారు, అన్ని చేస్తామని చెప్తున్నారు. అట్నే అంటారు కానీ చెయ్యరు. అది కాదు. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడన్నా వచ్చారా నీ దగ్గరికి? మా కాడికి వస్తారు కానీ అడగలేదు. ఇంకా రాలే. ఇక వస్తారు, రేపటి నుంచి వస్తారు. ఏమని అడుగుతావు వాళ్ళని? ఏమని అడుగుతాం? మీరు ఏ పని చేసిర్రు, ఏం చేసిర్రు? మీరు గెలిపిస్తే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి గెలిచిండు, మాకు నల్లవన్లు ఏమన్నా మేలు చేసిండా చెప్పు? ఎవరు చేయలేదు. ఓళ్ళు చేయలేదు. మన ఇప్పుడు ఆయన కేసీఆర్ గెలిచి నల్లగొండ సస్యశ్యామలం చేసిండు. రోడ్లు మంచిగా అయినాయి. అవును, మొన్న నీళ్ళు వచ్చినాయనే, చాలా వరకు నీళ్లు అందలేదు అంటారు. నీళ్ళు అంతలేవు. అప్పుడు వచ్చినాయి. ఎండిపోయింది. మరి ఎప్పుడు పుల్లుగా ఉండేది, నీళ్ళు తగ్గినాయి. కాదండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీ ఉంటే బాగుంటుంది? ఎవరు కోటేస్తే బాగుంటుంది? ఉంటేనే బాగుంటుంది. కేసీఆర్ ఉంటేనే. ఇప్పుడు చాలా మంది రైతులు చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్లపాలై. రేవంత్ రెడ్డి మాత్రం ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవాలని చెప్తున్నారు. అండి అది నమ్మకమేనా? అది నమ్మకం తక్కువ. రైతులు చనిపోతున్నారు అక్కడ. చనిపోతున్నారు. మరి ఈయన ఉంటే అంత ఘోరం కాకపోవు. ఇప్పుడు రైతుకు ఒక్కొక్కరికి రైతు బంధు చేసిండు, మంచిగా రైతును మేలు చేసిండు. చనిపోతే కూడా 5 లక్షలు ఇచ్చిండు. పంటలు బాగుండేనా అప్పుడు? పంటలు మంచిగా వచ్చినాయి. అన్ని సౌకర్యం చేసిండు. మన ఆడపిల్ల పెళ్ళి అయితే 1,00,000 రూపాయలు, 1,16,000 అవి ఇచ్చిండు. అన్నీ మేలు చేసిండు. ఇప్పుడు ఇవన్నీ కూడా వడ్లు ఆరబోసిరండి. ఇవన్నీ వడ్లు కొంటున్నారా మంచిగా? వడ్లు కొంటూరు. వడ్లు పోతున్నాయి తక్కువ ధరకు. వర్షం వస్తే ఎట్లా? వర్షం వస్తే దాని పరిస్థితి గట్టిన మరి. ఇక అది అన్న, నిన్ననే బట్టి విక్రమార్క చెప్తున్నారండి, ఒక్క రైతు కూడా చనిపోలేదు, ఆత్మహత్యలు అనేది లేదని చెప్తున్నారండి. ఇది నమ్మశక్యంగా? ఏసీ రూమ్లో కూర్చుంటే బట్టి విక్రమార్క తెలుస్తుందా? అది కళంలోకి రావాలి. ఆయన రైతు కాడికి రావాలి, రైతు దగ్గర మాట్లాడాలి, ఊళ్ళో మరి తిరగాలి, తెలుస్తుంది. ఏసీలో కూర్చుంటే ఏం తెలుస్తుంది? ఎవరైనా చెప్తారు, నేను కూడా చెప్తా. మొన్న కూడా పంటలు ఎండిపోతే ఎవరు కూడా ఎవరైనా వచ్చిరా కాంగ్రెస్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఎందుకు ఎండిపోతున్నాయి? ఎవరు రాలి. అసలు ఎందుకు ఎండిపోయినాయండి? నీళ్ళు లేక. నీళ్ళు ఇయ్యకనే ఉన్నాయంట కదా నీళ్ళు. ఉన్నాయి, వాళ్ళు ఇయ్యలే, కావాలని చేసిండ్రు. కేసీఆర్ కోపం మీద ఆపేసారు. కోపం మీద ఆపేసారు. కాళేశ్వరం గురించి కూడా ఒకటే వస్తుందండి వార్తలలో, అది పిల్లర్లు కూలిపోయినాయని చెప్పేసి. ఒక్క పిల్లర్ 3 పిల్లర్లు కూలిపోతే మిగతా బ్యారెల్ ఉన్నాయి కదా, వాటిలో నీళ్ళు ఇవ్వచ్చు కదా. మరి కాళేశ్వరం ఇల్లు కట్టుకుంటాం, ఎన్నో కడ పొరపాటు జరుగుతుంది, దాన్ని సరిదిద్దుకోదా? దాన్ని సరిదిద్దుకోక ఎప్పుడు పొడుగుతో వాళ్ళ మీద పడితే ఎట్లుంటుంది? ఇప్పుడు అయ్యాల కాంగ్రెస్ వాళ్ళని కేసీఆర్ వచ్చినాడు అట్నే అన్నాడా? మరి ఇవాళ కూడా వాళ్ళు కూడా అదే అన్నారు. కానీ ఎంతసేపు ఆయననే అనుకుంటా తిరుగుడుగా, కానీ మీరు చేసిన పని ఏముంది? ఏదో ఫోన్ టాపింగ్ అని ఇవన్నీ ఏంది? అది ఇప్పుడు పని చేసుకుంటూ పోవాలి. నువ్వు చేసుకుంటూ పోతే నీకు ఓట్లేస్తారు. అంటే ఇప్పటివరకు ఒక్క కేసు కూడా ఫైల్ చేయలేదండి, ఒక్కరిని అరెస్ట్ చేయట్లేదు. ఇవన్నీ ఒట్టి వార్తలేనా? అవన్నీ ఒట్టి వార్తలు అన్నట్టే. ఇప్పుడు జనాలు కూడా రోజు ఇస్తూనే ఉన్నావు, మేము రోజు చూస్తూనే ఉన్నాం వార్తలు. అప్పుడు మరి కనీసం వాళ్ళన్నా తీసుకుపోయి లోపల ఇచ్చినావా? కేసు చేయట్లేదు, ఏం చేయలేదు. అంటే కేసీఆర్ మీద కోపమేనా? కోపమే, కేసీఆర్ మీద కోపమే వాళ్ళకు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ని లొంగ తీసుకోవాలి. ఇప్పుడు ఎన్నికలు ఎట్లా ఉండబోతుందండి మీ అంచనా ప్రకారం? ఎన్నికలు అయితే మేము కేసీఆర్కి ఇస్తాం. రైతును బాగు చేసిందే కేసీఆర్, ఆయన వచ్చినాక బాగుపడ్డారు. ఏ ఒక్క రైతుని అడుగు, ఊళ్ళల్లోకి వచ్చినాక కేసీఆర్ వచ్చినాక బాగుపడ్డారు. అటు వరకు ఒక్కళ్ళ కూడా సక్రంగా నాణ్యత కరెంట్ రాలే.
ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చిందంటే 15 నెలల ఇక ఇప్పుడు అంటే వాటర్ తగ్గినాయని మళ్ళీ చెప్తారు, వాళ్ళు చెప్పే మాటలు ఉంటారు, మస్తు చెప్తారు. లో వోల్టేజేనా? లో వోల్టేజ్ వస్తుంది, కరెంటు పడిపోతూనే ఉంటుంది. నువ్వు అక్కడ ఉండి ఫోటో కొడతా. అట్లా కరెంటు నాణ్యత కరెంటు తగ్గుతుంది రైతు తగ్గుతుంది. మరొక రైతు తడిస్తే అయిపోయి ఇప్పుడు తెలుస్తుంది ఆ కరెంట్ గురించి. పెద్ద ఎత్తున రైతులు మనం కలుస్తూ ఉన్నాం, రైతుల మనోభావాలు మనం తెలుసుకుంటా ఉన్నాం. ఎన్నికల వేళ అన్ని పార్టీలు కూడా వచ్చి వారి సంబంధించినటువంటి మేనిఫెస్టో చెప్తా ఉన్నారు, ఏం చేస్తారు అన్నది కూడా రైతులకు వివరిస్తూ ఉన్నారు. అంతిమంగా రైతులు మాత్రం ఒక నిర్ణయానికి వస్తూ ఉన్నారు, అంతిమంగా ఆలోచన చేస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క బాధలు చెప్పుకుంటా ఉన్నారు. ఎవరైతే తమకు మంచి చేస్తారో, ఎవరైతే తమకు లాభం చేస్తారో, ఎవరైతే వ్యవసాయాన్ని కంటికి రెప్పలా కాపాడుతారో వారికే తాము ఓటేస్తాం. మా బాధలు పట్టించుకున్నటువంటి నేతలకే మేము విశ్వసనీయంగా ఉంటాం, తమ కష్టాలు తీర్చినటువంటి పార్టీకే తమ అండగా ఉంటామని కూడా ఈ సంబంధించినటువంటి రైతులందరూ కూడా మనతో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రాము టీ న్యూస్, నల్గొండ.